తెలంగాణలో కార్ రిపేర్ అయ్యే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆయన ఎన్డీవీ ముఖాముఖి మాట్లాడుతూ నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనమంతా చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ వచ్చేలోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవుతుందని అన్నారు. అన్ని పార్టీల కంటే ప్రచారంలో బీజేపీయే దూసుకుపోతుందన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో తెలంగాణలో 2 రోజులు పర్యటిస్తారని తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేసిన వారు కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని కోరుకుంటున్నారని, తెలంగాణలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది మీరు చూడండి. మేము అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం చూస్తూ పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష ఏంటది? మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరేం ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్నదానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే వాళ్ళకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకి.